న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భీమిలి నియోజకవర్గ క్లస్టర్ ఇన్ఛార్జ్ మొల్లి లక్ష్మణ అధ్యక్షులు నాగోతి వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు, వార్డు అధ్యక్షులు నాగోతి వెంకట సత్యనారాయణ, భీమిలి నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు నమ్మి శ్రీను తదితరులు మాట్లాడుతూ పోలింగ్ బూత్ ఇన్ఛార్జీలందరూ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన శంఖారావం సూపర్ 6 పథకాలను రోజు ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ ముద్రించిన కరపత్రాలు మరియు క్యాలెండర్లు ప్రజలకు అందించి పథకాల గురించి ప్రజలకు వివరించాలని, ముఖ్యంగా మహిళలకు ఈ సూపర్ 6 ద్వారా మరింత లబ్ధి చేకూరుతుందని, రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలందరినీ ఏ విధంగా ఆదుకుంటుందో తెలియబరిచి ప్రతి ఒక్క ఓటర్ని కలిసి వారికి పథకాలు అర్థమయ్యేలా వివరించాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం బూత్ ఇన్ఛార్జీలందరికీ పార్టీ శంఖారావం సూపర్ 6 పథకాల మెటీరియల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ 5వ వార్డు ప్రధాన కార్యదర్శి ఈగల రవికుమార్, ఉపాధ్యక్షులు వియ్యపు నాయుడు, పోలింగ్ బూత్ కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆఫీసులో వార్డు అధ్యక్షులు నాగోతి సత్యనారాయణ గారి సమక్షంలో సీనియర్ నాయకులు మొల్లి లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ 2024 ఎలక్షన్లో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం, మరి గత మహానాడు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు 2024 ఎలక్షన్లో మనం ఏదైతే మేనిఫెస్టో ప్రకటించామో దానిలో భాగంగా బాబు షూటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే పేరుతో మరి సూపర్ 6 పథకాలని మరి ఏదైతే భీమి నియోజకవర్గంలో 5వ వార్డులో ఉన్నటువంటి 30 బూతుల్లో బూత్ కన్వీనర్లు, బూత్ ఏజెంట్ల ద్వారా ఈ సూపర్ 6 పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి కన్వీనర్లు, బూత్ కన్వీనర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, మరి బూత్ ఏజెంట్లు అందరూ కూడా మరి ఈ కార్యక్రమం రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే గత 4.5 సంవత్సరాల కాలంలో మరి ఏదైతే మోసపూరితంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే నవరత్నాల పేరుతో మరి ప్రజలను ఏ విధంగా మోసం చేశాడు మరి అన్నీ మనకు తెలిసిందే. మరి ఈ నవరత్నాలని, మోసాలని ప్రజలకు వివరిస్తూ భవిష్యత్తు కాలంలో 2024 ఎలక్షన్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరి సమాజంలో అన్ని వర్గాల వారికి, ముఖ్యంగా మహిళలకు, రైతులకు, యువకులకు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు, మనం వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయబోతున్నామో ఈ సూపర్ 6 పథకాల ద్వారా మరి వివరించడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలు తీసుకున్నట్లయితే మరి జగన్మోహన్ రెడ్డి ఏదైతే మనకి అమ్మఒడి పథకం ద్వారా చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు కూడా 15,000 రూపాయలు అమ్మఒడి పథకం కింద ఇస్తామని చెప్పాడు. మరి ఏదైతే గత 4.5 సంవత్సరాల కాలంలో మనం చూస్తూ ఉన్నాం, కనీసం 3 సంవత్సరాలు కూడా అమ్మఒడి పథకం వేసే పరిస్థితి లేదు. కానీ మనం ఏం చేస్తామంటే ఇంటిలో ఎవరైతే స్త్రీ ఉన్నారో వాళ్ళకి 15,000 రూపాయలు మనం చదువుకున్న పిల్లలకి అకౌంట్ వేయడం జరుగుతుంది. ఎంతమంది స్త్రీలు ఉంటే అంతమందికి కూడా నెలకి 1,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి యువకుల్ని మోసం చేశాడు, ముఖ్యంగా నిరుద్యోగుల్ని ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ పేరుతో 2,50,000 ఉద్యోగాలు చేస్తామని చెప్పాడు. కనీసం ఈ రోజు మనం డిఎస్సి తీసుకున్నట్టయితే మెగా డిఎస్సి ప్రకటిస్తా ఉన్నాడు. 25,000 ఉపాధ్యాయుల పోస్టులు ఈ రోజు రాష్ట్రంలో ఖాళీగా ఉంటే 6,100 పోస్టులు కూడా తీసుకుని దానికి అనేక రకమైన కొరీళ్లు ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈ రోజు నిరుద్యోగులే మరి చీకొట్టే పరిస్థితి ఉంది. మనం అధికారంలోకి వస్తే 25,000 కాకుండా 2024లో ఎంతమంది ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉంటే అన్ని ఉపాధ్యాయులు కూడా మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేస్తామని మనకి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అది మనం నిరుద్యోగులకు చెప్పాలి. అదే కాక ఎక్కువ పారిశ్రామికవేత్తలు పిలిచి ఉద్యోగ అవకాశాలు కూడా యువతలకి మనం కల్పిస్తాం. అంతవరకు కూడా ఎవరైతే చదువుకోవడం విద్యార్థులు ఉన్నారో అందరికి కూడా యువగలం పేరుతో యువగలం నిధి కింద మరి నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కింద ఇవ్వడం జరుగుతుంది. గతంలో మనం ఇచ్చాం 2019 నుంచి 2024 ఎలక్షన్లో. గతంలో మనం 2014 నుంచి 2019 యువగలం నిధి కింద మనం ఆ రోజు చదువుకునే విద్యార్థులకి మనం 2,000 రూపాయలు నెల నిరుద్యోగ వృత్తి కల్పించాం. మరి అదే కాకుండా ఆ రోజు అన్నదాత సుఖీభావ పేరుతో ప్రతి రైతుకు కూడా 15,000 రూపాయలు మనం ఆర్థిక సహాయం చేసాం. ఈ రోజు రైతు భరోసా కేంద్రాలు అని చెప్పేసి రైతులు మోసపూరితం చేసి ఈ రోజు ఎరువులు లేవు, ఈ రోజు సకాలంలో ఎరువులు లేవు. రైతు భరోసా కేంద్రాలకు వెళ్తే అన్ని మోసం వేసే ఉన్నాయి. ఈ రోజు రైతులు ఎత్తున్నాను 9 గంటలకు విద్యుత్ అన్నాడు, ఏమీ లేదు. వ్యవసాయానికి పంపులు పెట్టి ఈ రోజు అధిక మొత్తంలో ఈ రోజు మనకి రైతులు కూడా ఆర్థిక భారం కల్పిస్తున్నారు. మనం కూడా ఈ రోజు రైతు ప్రభుత్వం కింద మరి నారా చంద్రబాబు నాయుడు గారు నెలకి ఏదైతే సంవత్సరానికి 20,000 రూపాయలు పెట్టుబడి నిధి కింద వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నారు. ఈ విధమైన ఈ సూపర్ 6 పథకాలని మనం ప్రతి ఇంటికి మనం కొద్దిగా ఇబ్బందులు ఉన్నా మనం పనులు పక్కన పెట్టుకొని నెలకి 45 రోజులు మనకి ఎలక్షన్ టైం ఉంది కాబట్టి
ఇది మన తెలంగాణ ఎలక్షన్ చూసినట్టయితే ఇదే సూపర్ 6 పథకాల ద్వారా విపరీతమైన ప్రచారం జరిగి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ రావడం జరిగింది. ఇదే సూపర్ 6 పథకాలు కర్ణాటక కూడా కాంగ్రెస్ అధికారంలో రావడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ మనం కూడా ఈ సూపర్ 6 పథకాలని వార్డులో విస్తృతంగా పర్యటిస్తూ ఈ 45 రోజులు కొద్దిగా కష్టపడితే రాబోయేది మన తెలుగుదేశం ప్రభుత్వమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ముల్లి లక్ష్మణ గారి ఆధ్వర్యంలో సముచిత స్థానం కల్పిస్తాం. గౌరవం దక్కేటట్టు వార్డులో ప్రతి ఒక్క నాయకు కూడా గుర్తింపు ఉంటుందని చెప్తూ మరి ఈ సూపర్ 6 పథకాలని ఎక్కువ మొత్తంలో మన సమయాన్ని వెచ్చించి ఈ సూపర్ 6 పథకాన్ని గత 10 రోజుల్లో పూర్తి చేయాలని కోరుకుంటూ మరి ఇంత మంచి అవకాశం వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.